ఈ మధ్య కాలంలో ఒక పార్టీలో గెలవటం, మరొక పార్టీకి జంప్ అయిపోవటం ఇలాంటివి సాధారణంగా జరుగుతున్నాయి. అయితే ఇలాంటివి ఇన్ జనరల్‌గా ఓడిపోయినటువంటి పార్టీ నుంచి గెలిచినటువంటి పార్టీకి జరుగుతూ ఉంటాయి. ఎందుకని అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళకి వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు, లేదా వారి సంపాదనకి ప్రాబ్లం ఉండదు అనేటువంటి అంశాలు. కానీ కొన్ని ఏరియాల్లో గెలిచినటువంటి పార్టీ నుంచి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఓడిపోయినటువంటి, అధికారంలో లేనటువంటి పార్టీల్లో కూడా జంప్ అవుతున్నారు. ఎందుకని అంటే వారిని కొనుగోలు చేసి వీళ్ళు అధికారాన్ని సాధించవచ్చు అనేటువంటి ప్రయత్నాల కారణంగా. సో ఇలాంటి వాటిని నిరోధించడానికి మరి దేశంలో ఎలాంటి చట్టాలు లేవా అంటే ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉంది. కాకపోతే ఇది ఎందుకు అమలు అవ్వట్లేదో ఎవరికీ అర్థం కానటువంటి అంశం. దీనివల్ల ఎవరికి ఏం ఒరిగిందో కూడా తెలియనటువంటి అంశం. అయితే దీనికి అడ్డుకట్ట వేయటానికే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. అయితే ఈ చట్టం నిజంగా వీళ్ళు నిష్పక్షపాతంగా ప్రజల కోసమే తీసుకొచ్చారా? ప్రజల కోసం, పార్టీ ఫిరాయింపులను నిరోధించటం కోసం, న్యాయంగా ఉండటం కోసం, ఆదర్శవంతంగా ఉండటం కోసం తీసుకొచ్చారు. పార్టీ మారటం తప్పేం కాదు, మారచ్చు. అయితే మీ పదవికి రాజీనామా చేసి మారండి, ఉప ఎన్నికలు వస్తాయి, అప్పుడు కూడా మీరు గెలిస్తే ప్రజలు మీ వైపు ఉన్నట్టే. కానీ అది చెయ్యట్లేదు కదా. సో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం కూడా ఏంటంటే, ఎవరైనా తమ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించినట్లయితే అటువంటి వారి మీద అనర్హత వేటు పడితే వారికి జీవితకాలం పెన్షన్ అనేది అందదు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ థింగు, మీరు ఇలాంటి చట్టం తీసుకురావాలి అనుకున్నప్పుడు వారి మీద నెక్స్ట్ 3 ఏళ్ళో 5 ఏళ్ళో రాజకీయాల్లో ఇక ఎక్కడా కూడా పాల్గొనడానికి అవకాశం ఉండదనో, మరి ఏ విధంగా కూడా ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, క్రింది స్థాయి సర్పంచ్, ఏదైనా సరే ఏ ఎన్నికలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలతో సహా ఇన్ని సంవత్సరాల వరకు నిషేధం ఉంటుంది అనేటువంటి చట్టం తీసుకొస్తే బాగుండేది. లేదా జీవితకాల నిషేధం పెట్టినా నష్టమేం లేదు. అది కాదు చేసింది. అలాగే ఇంకొకటి ఏంటి, పెన్షన్ జీవితకాలం రాదన్నారు. అసలు పెన్షన్ మీద బతికేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారా ఈ రోజుని? నిజంగా ఆలోచిద్దాం. గతంలో ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు కొత్తలో దేశం గురించే ఆలోచించేటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారేమో. పాపం వాళ్ళు పెన్షన్ మీద బతికేటవాళ్ళు. సైకిల్ మీద అసెంబ్లీలకు వెళ్ళినటువంటి నాయకులు ఉన్నారు. ఈ రోజుకి కొంతమంది సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. నేను దాని గురించి మాట్లాడట్లా. ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా పనిచేసి కూడా కనీసం సొంత ఇళ్ళు కూడా సంపాదించుకోలేనటువంటి నాయకులు ఉన్నారు. ఎవరో ఎందుకు, భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు వెనక ఇన్నాస్తులు పోగేశారు, జనం చూడలేదా? ఆయన 2 జతల బట్టలు తప్పితే ఏం సంపాదించుకోలేకపోయినటువంటి వ్యక్తి. మరి అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో లేరు. అంత ఆదర్శ మూర్తులు ఎవరూ లేరు. ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీలకి వెనక చూస్తే 100 కోట్ల, 1000 కోట్ల రూపాయల ఆస్తులే కనిపిస్తున్నాయి తప్పితే ఏం కనిపించట్లా. మరి అలాంటి వాళ్ళు ఈ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతారా? జీవితకాలం పెన్షన్ నిషేధిస్తారా? ఇది కామెడీ చట్టం కాకపోతే ఇంకేమనుకోవాలి? సో ఇదిగాక ఇంకా అద్భుతం ఏంటంటే, అనర్హత వేటు పడినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఈ అనర్హత వేటు ఎవరయ్యాలి? అసెంబ్లీ స్పీకర్ అయ్యాలి. అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు వేస్తాడు? తమ పార్టీ నుంచి ఉండేటువంటి, గెలిచినటువంటి, అధికారంలో ఉన్న పార్టీ నుంచినటువంటి వ్యక్తే కదా స్పీకర్గా ఉండేది. మరి తమ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళితే అనర్హత వేటు వేస్తారు. కానీ వేరే పార్టీ నుంచి తమ పార్టీలోకి వస్తే అనర్హత వేటు ఎందుకు వేస్తాడు స్పీకర్? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్పీకరు అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ఈక్వల్గా సమాన న్యాయం చేస్తూ ఉన్నారా? ఎక్కడైనా కనిపిస్తుందా? ఏ రాష్ట్ర అసెంబ్లీలోనైనా లేదు కదా. మరి ఇంకా ఇలాంటి చట్టం చేసి ఉపయోగం ఏంటి? పేరుకు ఆదర్శం, చేసేదేమో మోసం. ఇలాంటి రాజకీయాలే నడుస్తున్నాయి. ఇంత దరిద్రం ఎక్కడా లేదు.